నమస్కారండి. మనమంతా భారతీయులు, నిజమేనా? భారతదేశం బలంగా ఉండాలంటే బాల్య వివాహాలు జరగద్దని, బాల కార్మికులు లేని భారతదేశ నిర్మాణం జరగాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. మరి వెనకటి కాలంలో చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయడం వల్ల శారీరక ఎదుగుదల అనేది వారిలో ఉండక అతి తొందరగానే వాళ్ళకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయేది. అలాంటి పరిస్థితులు ఉండేది ఒకప్పుడు. మరి మనం చదువుకుంటున్నాం, విజ్ఞానపరంగా ఎంతో ముందు వెళ్తున్నాం, అయినప్పటికీ ఇప్పటికీ బాల్య వివాహాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. మరి చదువుకున్నాం, మేధావులమే అయినప్పటికీ మళ్ళీ బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి? బాలిక పైన ఇలాంటి క్రూరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని, బాలిక ఎదగాలి, బాలిక చదవాలి అని, మనకు బాల్య వివాహాలు చేయకుండా ఉండాలని నేను ఈ కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలలో మనము బాల్య వివాహాలను ప్రోత్సహించమని, ఒకవేళ అలాంటి బాల్య వివాహాలు కనుక జరిగితే మేము 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్తామని ఒక చిన్న ప్రార్థన చేద్దాం మనం. ఓకేనా అండి? అవకాశం ఇచ్చినటువంటి ఫాస్టర్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రభాస్ అందరూ ఒకసారి నిలబడి చేయాలని ఆశపడుతున్నారు. అందరూ నిలబడి చేయాలని ఆశపడుతున్నారు. ఒకసారి అందరూ కూడా నిలబెట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభాస్ స్తోత్రమైన ఇష్టం చిన్నపిల్లల బాల్య వివాహాలు జరగడం వల్ల చాలా నష్టానికి గురవుతున్నారు. మీరే జ్ఞాపకం చేసుకొని చూపించండి అయ్యా. అలాంటివి జరగకుండా చక్కగా ఉండేలా వారి కుటుంబాలు మంచిగా కట్టుబడిలాగున మంచి తెలివి, జ్ఞానం, వివేకము వాళ్ళు కలిగిన వారై చక్కగా వివాహాలు ఒక వయసు వచ్చిన తర్వాత చేసుకున్న వారుగా సమస్యలకి ప్రాబ్లమ్స్కి వాళ్ళు లోటు కాకుండా ఉండేలాగా సహాయం చేయండి నాయన. అయ్యా మీరే కృప చూపించండి. వికాసులు ఆశపడుతున్నట్లుగా సహాయం చేయండి. ఇంకా వికాసులు దేని కోసం అయితే పోరాడుతున్నారు వాటి విషయంలో సహాయం చేయండి. యేసు నామములో వేడుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.